తెలుసో తెలియకో 4 రోజులు షూట్ చేసాం. రుణపరంగా మానేస్తే కొన్ని లక్షలు నష్టం వస్తుందండి. ప్లీజ్. అమ్మా లక్ష్మి, ఏం జరిగిందమ్మా? ఆడిని పోలీసులు పట్టుకుపోయాక ఆడి వల్లే షూటింగ్ ఆగిపోయింది కదా, అందుకని వాళ్ళు ఏమనుకున్నారో ఈ సంగతి చెప్పి రేపొద్దున షూటింగ్ వస్తానని చెబుతామని వెళ్ళింది. ఆ సినిమా వాళ్ళున్న చోటికి అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు ఎవరో పట్టుకొని దాని జీవితం పాడు చేసేశారు. సార్ మీరెవరు అక్కడికి వెళ్ళదు సార్. మన యూనిట్ వాళ్ళని, కెమెరా వాళ్ళని మొత్తం అందరూ అక్కడ జనం పట్టుకుని కట్టేశారండి. ఎవరు? అవునండి. మొన్న మన సినిమాలో ఎవరో అమ్మాయి చూసిందండి. ఆ అమ్మాయిని మన ఇంట్లో ఎవరో రేపు చూసారటండి. ఆ అమ్మాయి ఎక్కడ ఉంది? అక్కడే ఉంది సార్. ప్రెసిడెంట్ గారు వాళ్ళు అందరూ అక్కడ ఉన్నారు సార్. పదండి వెళ్ళి మాట్లాడతాను. బాబు ఒక్క అడుగు ముందుకు వేశారో ఇక్కడ మీ శవాలే ఉంటాయి. అది కాదు ప్రెసిడెంట్ గారు, ఒకసారి మీరు ఇక్కడ రండి. రావడం లేదు, పోవడం లేదు. ఏదో పని చేసింది ఎవరో తెల్లారేటప్పటికి చెబితే చెప్పినట్టు చెప్పకపోయారో ఇక్కడి నుంచి ఎవరో ప్రాణాలతో పోలేదు. అది కాదండి, అసలు విషయం ఏమిటో ఏం జరిగిందో మాకు తెలియాలి కదా. నాకన్నీ తెలుసు. అసలు ఈ సినిమా వాళ్ళని ఊళ్ళోకి రానివ్వడం నాదే బుద్ధి తక్కువ. మీకు పెళ్ళాం పిల్లలు లేరు, అక్కా చెల్లెళ్ళు లేరు? ఏం మాట్లాడరే? ఆడు ముందే చెప్పాడు దాన్ని అక్కడ పంపిస్తే వాళ్ళు దాన్ని బతకనివ్వరని. ఆడన్నట్టేసేశారు. షూటింగ్ పోద్దని, మీకు ఇబ్బంది కలుగుద్దని ఆయన జైలుకు పంపించి ఎంత సాయం చేస్తే దాన్ని బతుకు నాశనం చేస్తారా? చెప్పండి. సాయంకాలం వరకు గడువిచ్చాను. దాని బతుకు నాశనం చేసింది ఎవరో చెప్పండి, లేదా ఇక్కడ మీ శవాలు మిగులుతాయి. బాగా ఆలోచించుకోండి. ఒక్కడిని రక్షించడం కోసం అందరూ బలి కాకండి. పదండ్రా. వాళ్ళ బెదిరింపులు ఏమిటండి? మనందరికీ నమ్మకం ఉంది, డెఫినెట్ గా మన వాళ్ళు ఎవరూ కాకపోవచ్చు. అసలు ఇదంతా ఎందుకండి? ఆ అమ్మాయిని అడిగితే ఎవరైంది తెలుస్తుందిగా. అవును సార్, వెళ్ళి ఆ అమ్మాయిని అడిగేద్దాం. పదండి. పదండి సార్. చాలా పగడబందీగా ఉన్నారన్నమాట. ఉంటే ఉండనివ్వండి. ఏం చేస్తారు? ప్రాణాలు తీసేస్తారా? దీనిని చూద్దామంట. ఏమిటది? ఇటువంటి సమయంలోనే చాలా ప్రశాంతంగా ఉండాలి. తొందరపడ సార్. వెనకాల కూడా జనాన్ని నిలబెట్టారండి. ఎవరు ఈ బిల్డింగ్ దాటి బయటకు వెళ్ళని వీలుదటండి. దిగిస్తే తరకాల బతుకు కొడతారండి. ధర్మరాజు గారు సార్, పక్కూరు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తాను సార్. వాళ్ళని అర్జెంట్గా రమ్మనండి. సార్, మనల్ని అందరినీ తెల్లారేసరికి చంపేస్తారటండి. చూడు, మన వాళ్ళందరితో చెప్పు, ఏ ఒక్కరిని బయటికి రావద్దని చెప్పు. ఏం కాదు, ఏం భయపడక్కర్లేదు. ఎవరిని చంపలేరా? జాగ్రత్త. మీరు టెలిఫోన్ కట్ చేశారండి. నేను వేసే విలన్ వేశారు కాబట్టి ఈ పని నేనే చేస్తుంటాను అనుకోవడం సహజం. ఒరేయ్, అసలు ఈ పని ఎవరు చేస్తుంటారా? ఎవరు చేస్తుంటారు? రెడ్డి గారు చేస్తుంటారండి. కరెక్ట్, తప్పకుండా ఆయనే చేస్తుంటాడు. ఎందుకు తెలుసా? 2 నెలల నుంచి రెడ్డి గారు ఆయన ఫ్యామిలీని వదిలిపెట్టి అవుట్డోర్లో తిరుగుతున్నారు. అందుకని తప్పకుండా ఆయనే చేస్తుంటాడు. వయసులో ఉందన్నారండి. అన్నారా? అందులోనూ అమ్మాయి బ్రహ్మాండంగా ఉందని చెప్పాడు. కూర్చోండి. మీ అనుమానం అంతా ఎవరి మీద ఉంది? నిజం చెప్పండి, నేను ఎవరితో చెప్పను. 10 ఏళ్ల కిందట అనుకోవచ్చు, ఇప్పుడేమిటో. పోనీ నేను చెప్పనా? చెప్పండి. ఆ రాజమోహన్ అయి ఉంటాడు. ఆయన అలాంటి కదండి. అలా సాధు జంతువులా కనిపిస్తాడయ్యా. కాదండి బాబు, కాదు. అతనే. కాదండి, అనుమానమే లేదు. చెప్తున్నా నీ కాదు. ఎవరు పైకి అంటలేదు కానండి, డైరెక్టర్ గారు అనుమానం అంతా మీ మీదే. నా మీద
ఇక్కడ నేనుండగా ఆయనకేం కర్మ? ఆ కర్మ ఏమైనా పడితే డైరెక్టర్ గారికే పట్టాలి. చచ్చా నర్మయ్, డైరెక్టర్ గారు ఎప్పుడు అలాంటి గొడవలు జరిగితే సార్? ఏమో ఎవరికి తెలుసు, అంతా శ్రీ వైష్ణవులే. గంపడీళ్ళు మాయమైపోయాట. అయినా మనకెందుకు, అంతా వాళ్లే తేల్చుకుంటారులే. ఏమిటి మీరంతా ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇక్కడ నీకేం పని? వెళ్ళి ఏమిటి అడుగుతున్నాడు? ఎవరు చేసి ఉంటారా అని అడుగుతున్నారండి. ఎవరు చేసి ఉంటారా అని అడుగుతున్నారండి. మీరేం చెప్పారు? రెడ్డి గారని చెప్పామండి. మరి మీ అనుమానం ఎవరి మీద ఉంది? భక్త గారి మీదండి. ఒరేయ్, మీరెవరూ ఏమీ అనుకోకుండా ఉంటే నా అనుమానం డైరెక్టర్ గారి మీద. అందరికి అనుమానం మన భక్త మీద ఉంది, డైరెక్టర్ గారి మీద ఉంది, రెడ్డి గారి మీద ఉంది. మీకు ఎవరి మీద ఉందండి? అది ఉట్టిదేనయ్యా. చేసిన వాళ్ళు ఎవరో నాకు బాగా తెలుసు. ఎవరండి? మన అసోసియేట్ డైరెక్టర్ ఉన్నాడే, పిల్లిలా తిరుగుతుంటాడు, రమణబాబు. అతను చేశాడు. సార్ ధర్మరాజు గారు, మిమ్మల్ని డైరెక్టర్ గారు నన్ను రమణ, మీకు ఎవరి మీద అనుమానం ఉంది? మీకు? నాకా? ధర్మరాజు గారి మీద. ప్రొడ్యూసర్ గారా? నాకు ఆయన మీద అనుమానం. మణి, డైరెక్టర్ గారు పిలుస్తున్నారు. వెళ్ళి నన్నా? నేను కూడా వెళ్తాను. ఇదిగా ఉండు, నువ్వు కూర్చోవయ్యా. అవును, ఎవరు చేశారనుకుంటున్నావు? తెలీదా? నాకు తెలీదే. కరెక్ట్. అయ్యగారు, అయ్యగారు, మనం ఎక్కడ ఊరికే కంగారు పడిపోతున్నాం కదండి. ఆడికేటండి హాయిగా కూర్చొని తింటూ పేకాట పడుకుంటూ పైలోకి వచ్చేదిగా ఉన్నారండి. అయ్యగారు, ఈ సత్యంగా ఆలోచించారండి. మేము చెప్పాం కదండి, ఈ సినిమా వాళ్ళు ఎక్కుంటే అక్కడ ఇలా జరుగుతూ ఉంటాయన్న. ఆడికేటండి కింద నుంచి పై దాకా డబ్బే కదండి. మరి హాయిగా తినడం, పేకట ఆడటం, ఇట్లాంటి ఎలా పనులు చేయడం. అసలు ఈ సినిమా వాళ్ళు ఎక్కడున్నా ఇంతే కదండి. మరి అందుకే కావాలా సినిమా వాళ్ళకి ఎవరో పిల్లలెవరో. పిల్లని ఇవ్వడం దాకా ఎందుకమ్మా, ఎవరన్నా ఇల్లు ఇచ్చారా? సార్, మధ్యాహ్నం భోజనానికి బియ్యం లేదు సార్. మరేమన్నాయి? ఉప్మా రవ్వండి సార్. ఉప్మా చేసి పెట్టి పొడికి. అలాగే సార్. ధర్మరాజు గారు, ఏమైనా తెప్పించడానికి వీరుంటే ట్రై చేయండి. అలాగే సార్. ప్లీజ్. జనంతో వచ్చేస్తున్నారండి. డైరెక్ట్ గారండి, ఆ ప్రెసిడెంట్ గారు జనంతో వచ్చేస్తున్నారు సార్. అడుగోండి. బాబు ఆగండి, అక్కడ ఆగండి. ఇలా రెండో రోజు అతి జ్ఞాపకం చేద్దామని వచ్చాను. నా పిల్లలు ఎందుకు తీసుకొచ్చారు? తండ్రి గారిని చూపిద్దామని. బాబు, బాబు, ఏమండి, మీ కోపం మా మీద. పసిపిల్లల వాళ్ళేం చేశారు? పాపం వాళ్ళు విడిచిపెట్టేయండి ప్లీజ్. పసిపిల్లలే? అది మాత్రం పసిపిల్ల కాదు, దాని బతుకు నాశనం చేయలేదు. మేమెవరూ ఏమీ చేయలేదండి. మీరెవరూ ఏమీ చేయలేదు, ఎవరికి ఏమీ తెలీదు. మీరెవరెవరు ఏం చేశారో ఇట్లన్నీ మా దగ్గర ఉన్నాయో. సాయంకాలంలోగా నిజం చెప్పారా, ఆ పిల్లని అప్పగించేస్తాం. లేదా ఆ పిల్లలకి తిండి నీళ్ళు లేకుండా చంపేస్తాం. పదండి. ఏమిటి, ఎవరి మట్టుకు వాళ్ళు ఏమీ పట్టనట్టు వెళ్ళిపోతున్నారు. ఏమైనా సరే ఈ విషయం ఈరోజు తెలిపోవాలి. ఏ విషయం? ఆ వెధవ పని చేసిన పెద్ద మనిషి ఎవరు? అట్టెలిగిన కదా మనం కొట్టు తెస్తుంది. ఎందుకు తెలియదు? ఎవళ్ళు ఒకళ్ళు మన వాళ్ళే చేశారంటున్నారుగా, ఆ చేసిన వాళ్ళకే తెలియాలి. మనలో ఎవరో చేసిండ్రు బావా. ఊరుకో బావా. చేయలేదట, చేయలేదు. అది ఇక్కడే జరిగింది, మన కాంపౌండ్ లో జరిగింది. ఆ పిల్ల ఇక్కడికి వస్తేనే జరిగింది. నిజమేనయ్యా, ఆ పిల్ల ఎవరి కోసం వచ్చిందో ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలిగా. ఎవడో చేసిన వెధవ పనికి నా పిల్లలిద్దరూ బలైపోతున్నారు. నా పిల్లలకే గనక ఏమైనా జరిగితే వాళ్ళకంటే ముందు నేను మీ అందరినీ నరికి పోగులు పెడతా. ఏమిటి ఊరికే డబ్బా ఇస్తున్నా? అసలు నీ డబాయింపు చూస్తే నువ్వే చేసినట్టు నాకు అనుమానంగా ఉంది. నువ్వు రోజు వేసుకునే బూట్లు ఏమయ్యాయి? నీ బూట్లు రేపు చేపట్ట స్థలంలో దొరికాయి. అక్కడికి ఎలా వచ్చాయి? నిన్నే నా బూట్లు పోయాయని ఆ రోజు కాస్ట్యూమ్ వాళ్ళకి చెప్పాను. నా బూట్లు అక్కడ దొరికినంత మాత్రాన ఆ వెధవ పని నేను చేసినట్లేనా? ఆ రోజు రాత్రి నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఆ రోజు రాత్రి నువ్వు నీ గదిలో ఉన్నావా అని అడుగుతున్నాను. ఆ రోజు రాత్రి నువ్వు నీ గదిలో లేకపోవడాన్ని బట్టి, నీ బూట్లు ఆ స్థలంలో దొరకడాన్ని బట్టి, నిన్నటి వరకు నువ్వు ఏమీ మాట్లాడకుండా ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్న పద్ధతిని బట్టి చూస్తే నువ్వే పనిచేసావని అనుకుంటున్నాను.
నా మీద మీకున్న నమ్మకం ఇంతేనా సార్? ఆ రోజు నేను ఎక్కడికి వెళ్ళలేదు సార్. వాళ్ళు తల్లి లేని పిల్లలు. వాళ్ళను చూడకుండా నేను ఉండగలనేమో కానీ నన్ను చూడకుండా వాళ్ళు ఉండలేరు సార్. అందుకని నేను ఎక్కడున్నా 3 రోజులకు ఒకసారి వాళ్ళని పిలిపించుకుంటూ ఉంటాను సార్. మీ షూటింగ్ అని భయపడి నేను బయటకు వెళ్ళి ఫోన్ చేశాను. ట్రంకాలు రావడానికి 3 గంటలు పట్టింది. నేను ఇక్కడ లేకుండా పోవడానికి కారణం అదే సార్. ఇంతకు మించి నేను ఏ తప్పు చేయలేదు సార్. నేనే ఆ తప్పు చేశానని మీరు నిర్ణయిస్తే మీరు ఏ శిక్ష విధించినా అది అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను సార్. భక్త, సారీ. నిన్ను నువ్వు అలా చేస్తుంటావు కదా నా ఉద్దేశం. నువ్వు ఎలా బాధపడుతున్నావు మన వాళ్ళంతా కూడా అలాగే బాధపడుతున్నారు. చూడు, నువ్వు ఆవేశంలో అనేశావు, నేను ఆవేశంలో అనేశాను. నా కంఠంలో ప్రాణం ఉండగా నువ్వు అలా చేయవని నాకు బాగా తెలుసు. టేక్ ఇట్ ఈజీ, టేక్ ఇట్ ఈజీ. నా రెడ్డి గారు, ఆ పిల్లల్ని ఎలాగోలాగా తీసుకొచ్చి ఏర్పాటు చేయించండి. ఆ పిల్లల్ని ఏమీ చేయరు సార్, ఊరికే భయపెడుతుంటారు. మీరు ధైర్యంగా ఉండండి. భక్త, రా బావా.